Hey guys, welcome back to our YouTube channel Aarti Kotagiri. ఏంది బ్యాక్గ్రౌండ్ మొత్తం డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి వన్ మోర్ స్పెషల్ వీడియో అన్నమాట. మంచిగా రెడీ అయ్యేసి రెడీగా ఉన్నా నేను. ఏంటంటే మా పిన్ని వాళ్ళవి మ్యారేజ్ డే అనమాట. మా సంధ్య పిన్ని వాళ్ళవి, మా దీప పిన్ని వాళ్ళవి ఒకటేసారి అనమాట. సో అందరం కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటాం ప్రతిసారి. మేము ఏం ఎంజాయ్ చేస్తాము, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ని మొత్తం చూసేయండి. చూడండి మా సంజు సుజులు ఎంత క్యూట్గా రెడీ అయ్యారో. ఇగో ఇంత మంచిగా క్యూట్గా బేబీ డాల్స్ లా ఉన్నారు కదా. నాకు మస్తు నచ్చిరు మా సంజు సుజులు. ఈరోజు కుర్తీ సెట్ వేసుకున్నా అనమాట. సో ఇలా అయితే రెడీ అయిపోయాం మేము. అండ్ ఇవాళ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఫస్ట్ అయితే వృద్ధాశ్రమం ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తున్నాము. పిన్ని వాళ్ళు మ్యారేజ్ డే స్పెషల్గా అక్కడ ఫుడ్ అయితే పెట్టిస్తున్నారు అనమాట, అన్నదానము. ఫస్ట్ అయితే మార్నింగ్ మేమైతే అది చేస్తున్నాము మంచిగా. మాకైతే మస్తు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇట్లా మన స్పెషల్ డేస్ అప్పుడు మనము అన్నదానం ఎవరికైనా సరే చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది, మన వల్ల ఇంకా ఒకళ్ళకి ఫుడ్ వెళ్తుంది అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మేము అది చేస్తున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇక జర్నీ మొత్తంని, ఇవాళ డే మొత్తాన్ని చూసేయండి బ్లాగ్లో. హ్యాపీ యానివర్సరీ. స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు మేము అందరం కలిసి. సగం మంది కిందికి పోయారు, మేము లిఫ్ట్ కోసం వెయిటింగ్ అనమాట. పొద్దున సూపర్ ప్రోగ్రామ్ పెట్టినాం మంచిగా వృద్ధాశ్రమంకి. ఫుడ్ అయితే క్రేజీ అసలు. చాలా బాగా ఇచ్చినా కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, అది అన్నమాట. లిఫ్ట్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాం. బాయ్. అందరు వెయిటింగ్ మా కోసం. మేము ఇప్పుడు వచ్చేసినాం. మంచిగా చల్లగా వస్తుంది ఇక్కడ కింద వాతావరణం అయితే. ఇక స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు కార్లో కూర్చొని. ఇక మేము మా కార్లో పోతున్నాం. ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది, నేను అల్లా నువ్వు ఇల్లా అని. మంచిగా చల్లగా గాలి వస్తుంది చూడండి. అసలు మా మమ్మీ భలే ఉంది కదా అసలు ఈరోజు. బాగున్నా మా మమ్మీ ఈ శారీలో. మీకు నచ్చిందా మా మమ్మీ లుక్? కమెంట్ చేసేయండి. నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది మా మమ్మీ లుక్ ఈరోజు. మా డాడీ స్టార్ట్ అవుతున్నాం ఇక మేము ఈ కార్లో. ఇక ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక ఆన్ ద వేలో అయితే వాళ్ళకి ఇవ్వడానికి అన్నట్టు డాడీ అయితే బిస్కెట్స్ అలా తీసుకున్నారు. పిన్ని వాళ్ళు అన్నదానం అయితే పెట్టిస్తున్నారు, బట్ మా తరపున బిస్కెట్స్ అట్లా తీసుకుందామని షార్ప్లో అయితే తీసుకున్నాము ఆన్ ద వేలో. ఇక మేమైతే ఆశ్రమంకి అక్కడ రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి కృష్ణ సాధన అనమాట. కృష్ణ సాధన ఓల్డ్ ఏజ్ హోమ్ మేడ్చల్లో ఉందన్నమాట. కొత్తగా అయిందేమో అనుకున్నాము, కానీ ఇది ఎప్పటి నుండో ఉందంట. అక్కడ వాళ్ళని అన్ని కనుక్కున్నాం అనమాట. మొత్తం గ్రీనరీ చాలా బాగుందన్నమాట. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా సిటీకి దూరంగా అయితే ఉందన్నమాట. అక్కడైతే చెట్లన్నీ న్యాచురల్గా మంచిగా ఉన్నాయన్నమాట. ఇంకా చూసినట్టయితే ప్రొమగ్రనేట్, సీతాఫల్ ఇట్లా అన్ని న్యాచురల్ ఫ్రూట్స్ మంచిగా ఇట్లా పండిస్తుర్రు అనమాట వాళ్ళకి. సో కొంచెం వర్క్ ఉండడం వల్ల వాళ్ళకి ఏమి థాట్స్ రావద్దు అని తులసి చెట్టు కూడా చూడండి మంచిగా ఎంత బాగుందో. ఇట్లా మొత్తం ఇల్లు లాగా మంచిగా పాత ట్రెడిషనల్ హౌసెస్ ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట. మొత్తము అందరం కలిసి ఆశ్రమాన్ని అయితే మంచిగా అలా చూస్తూ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ మంచిగా కృష్ణుని యొక్క పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్న మెంబర్తో అయితే మంచిగా మాట్లాడుతున్నాము. ఇంకా అక్కడ వాళ్ళు తింటున్నారు కూడా. ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూస్తే వాళ్ళ స్టోరీస్ అందరూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే అయితే మాకు చాలా బాధ అనిపించింది. బట్ అది మనం ఏం చేయలేము. మనకి తెలిసిన సహాయాన్ని అయితే చేయగలుగుతాము. కానీ పెద్దగా అయ్యాక మన తల్లిదండ్రులను అయితే అస్సలు అలా విడిచిపెట్టకూడదు. అండ్ ఇక అది అయిపోయాక ఇక్కడ మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. టెంపుల్ దగ్గర దారిలో కూడా చెట్లే, ఎక్కడ చూసిన మొత్తం చెట్లు. అక్కడ మంచిగా టెంపుల్ దగ్గర అయితే కాసేపు మేము కూర్చొని దర్శనం చేసుకొని మొత్తం నేచర్ని అయితే మంచిగా ఇట్లా అర్థం చేసుకున్నాము. పీస్ఫుల్గా మంచిగా అనిపించింది అనమాట. ఇక అది అయిపోయాక అక్కడ పక్కనే గోశాల లాగా కూడా ఉందన్నమాట. అన్ని ఆవులు అయితే అక్కడ ఉన్నాయి. ఇక ఆవుల కోసము బెల్లం, శనగపప్పు, అటుకులు అలా తెచ్చాము. అవి మేము ఫుడ్ పెడదాము అని వెళ్ళేసరికి అవి ఎలా వస్తున్నాయి చూడండి. ఇట్లా దగ్గరకు వస్తున్నాయి అన్నమాట మంచిగా ఫుడ్ కోసము. అందరం కలిసి మంచిగా మా చేతుల ద్వారా అయితే మేము ఆవులకైతే పెట్టాము ఫుడ్ని. అది
బెల్లము ఇంకా అటుకులు పిల్లలను కూడా పెట్టాము, అస్సలు భయపడలేము. అక్కడ ఫెన్స్ లాగా మొత్తం జాలి ఉంది కాబట్టి అవి మనం మీదికి వస్తాయనే టెన్షన్ కూడా లేదు. మంచిగా చేతులతోని కంప్లీట్గా ఇట్లా మంచిగా ఫస్ట్ టైం నేనైతే చేతులతో అట్లా డైరెక్ట్గా పెట్టిన. ఎప్పుడైనా నేను భయపడేదాన్ని, కానీ అప్పుడైతే మంచిగా పెట్టాము, అలా మంచిగా సెలబ్రేట్ చేస్తాం. ప్రజెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే కంప్లీట్ చేసుకొని బద్రీనాథ్ టెంపుల్ దగ్గరకు వచ్చినాం. మన మేడ్చల్ ఉంది కదా, అందరం వచ్చేసినాం. ఇప్పుడు పోతున్నాం ఇక బద్రీనాథ్ టెంపుల్ కి. ఇక ఓల్డ్ ఏజ్ హోమ్ అయిపోగానే మేడ్చల్లోనే మన బద్రీనాథ్ టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది పిన్ని వాళ్ళు చూడలేరు అని ఇక్కడికి కూడా వెళ్ళిపోయామన్నమాట టెంపుల్ దగ్గరికి. అది కూడా దర్శనం చేసుకొని ఆన్ ద వే ఇక స్వర్ణగిరి వెళ్ళిపోయాము. అక్కడ దారిలో మక్కలు ఉంటే మంచిగా మక్కలు తీసుకొని ఇక స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే స్వర్ణగిరి ఫస్ట్ టైం చూస్తున్నాము. చాలా బాగుందో అసలు. అక్కడ చూస్తే ఇట్లా ప్యాలెస్ లాగా చాలా మంచిగా అనిపించింది అన్నమాట. స్వర్ణగిరిలో దర్శనం చేసుకొని అండ్ అక్కడ స్పెషల్ స్పాట్ ఇదే కదా, వాటర్ లోపల దేవుడు అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి చూస్తే అయితే ఈ వ్యూ ఉందన్నమాట. డిఫరెంట్ అనిపించింది అనమాట. ఇక మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము అందరం కలిసి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా వ్యూ అయితే డిఫరెంట్ ఉంది. మనము గ్రౌండ్ ఫ్లోర్ నుండి చూస్తే ఒకలా ఉంది, ఫస్ట్ ఫ్లోర్ నుండి చూస్తే ఒకలా ఉంది అనమాట. చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఈ టెంపుల్ కూడా మనకు వచ్చేసి అవుట్స్కట్స్లో ఉండడం ద్వారా చల్ల గాలి మంచిగా పీస్ఫుల్గా అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. మొత్తం వ్యూ కానీ టెంపుల్ కానీ అదంతా. అండ్ ఇది వచ్చేసి దేవుని యొక్క రథం అన్నమాట. ఈవెంట్స్ అప్పుడు తీస్తారు కదా. ఇది వచ్చేసి మొత్తం బయట ఓవరాల్ వ్యూ అయితే ఇంత బాగుంది అసలు. ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ లో పెద్ద పాదాలు ఉన్నాయన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, మరి ఇంత పెద్ద పాదాలు అనుకోలే. ఇక దర్శనం అయిపోయింది కాబట్టి అక్కడ అన్న ప్రసాదం ఉంటది కదా, అక్కడికి వెళ్ళేసి అయితే అందరం కలిసి మంచిగా అన్న ప్రసాదం కూడా తిన్నామన్నమాట. అక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారనమాట. మేము వీకెండ్స్కి ఏం వెళ్ళలేము, మేము వెళ్ళింది ఫ్రైడే, అయినా కానీ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఇక అన్నదానంలో అక్కడ తినేసి ఇక్కడ బయటకు వచ్చి ఐస్ క్రీమ్స్ తిన్నాము. ఇక ఆన్ ద వేలో ఇంటికి వెళ్తూ మధ్యలో టీ కూడా ఎంజాయ్ చేసాము. ఇంటికి వెళ్ళాక మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మ్యారేజ్ డేవి. ఇద్దరివి కాబట్టి ఇద్దరు పిన్నిలు సేమ్ శారీ కట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి మా లక్కీ వచ్చేసి గిఫ్ట్ ఇస్తుంది అనమాట. మా పిన్ని బాబాయ్ వాళ్ళకి ఫ్రేమ్ చేయించింది. చూడండి ఇంత క్యూట్ గా చాలా చక్కగా ఉందన్నమాట. అందులో చూస్తే వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ డే పెళ్ళైన రోజు ఫోటో కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మా సంజు సుజ్జు వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు పిన్ని బాబాయ్ వాళ్ళకి. వీళ్ళు కూడా ఫోటో ఫ్రేమ్, కాకపోతే డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్ అన్నమాట. అసలు ఇద్దరు అనుకోలేరు. ఇది కూడా చూడండి ఎంత బాగుంది. ఇద్దరు చిన్న పిల్లలు అయినా కానీ మంచి థాట్ తో ఇచ్చారు. ఇక హోటల్కి వెళ్ళిపోయి అక్కడ కేక్ కట్ చేసి ఫుడ్ అయితే చక్కగా ఎంజాయ్ చేసాము. ఇక ఇంటికి వెళ్ళిపోయాము. ఇదైందనమాట మా సెలబ్రేషన్స్ మొత్తం.